హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్విఆర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు మే నెలకు సంబంధించిన పెన్షన్లపై అయితే అదిరిపోయే శుభవార్త అయితే వచ్చిందండి. మే నెల పెన్షన్లతో అంటే మే నెల పెన్షన్లు మనకు 3,000తో పాటు ఈ కానుక అనేది ఇవ్వబోతున్నారండి ఏపీ ప్రభుత్వము. అయితే ఆ కానుక ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి. మన యొక్క ఏపీ సంబంధించి అప్డేట్ అనేది తెలియజేస్తూ ఉంటాను. అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనం చూసుకున్నట్లయితే ఏప్రిల్ నెలలో మనకు 3వ తేదీన పెన్షన్ల పంపిణీ అనేది చేశారు. అయితే చేసినప్పటికీ మనకి ఏంటంటే కొంచెం డిలే చేశారు. అయితే ఇప్పుడు మనకు మే 1వ తేదీన మనకు పెన్షన్లతో పాటు 3,000తో పాటుగా మనకేంటంటే కానుక అయితే పెన్షన్దారులు ఇళ్ళకైతే పంపిస్తున్నారు. అయితే ఇది వాలంటీర్ల చేత మాత్రం పంపించడం లేదండి. సో ఇది ఎవరి చేత పంపిస్తారు ఏంటి దానికి సంబంధించి కూడా తెలియజేస్తాను. అయితే మనకు మే 1వ తారీఖున మనకి ఏంటంటే పెన్షన్లు అనేవి ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళకు మాత్రమే పెన్షన్లు అనేవి ఎవరైతే గ్రామ మరియు వార్డు సచివాలయ అధికారులు ఉన్నారో వాళ్ళ చేత పంపిణీ అయితే చేస్తారు. మిగిలిన వాళ్లకు ఎలా తీసుకోవాలని చెప్పేసి ఒక డౌట్ అయితే ఉంటుంది. మిగిలిన వాళ్ళు తప్పనిసరిగా మన యొక్క గ్రామ మరియు వార్డు సచివాలయం ఉన్నాయి కదా, అక్కడికి వెళ్తే లైన్లో నిలబడితే మీకు పెన్షన్ అయితే ఇస్తారండి. అయితే మనకు అక్కడ మీరు వెళ్ళినా కానీ మీకు ఇలాంటి పాంప్లెట్ ఒకటి ఇస్తారు. సో ఇక్కడ చూసారు కదా, సో ఇలాంటి పాంప్లెట్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఈ పాంప్లెట్లో ఏముందంటే పెన్షన్లకు సంబంధించి మనకేంటంటే మనకు 2,000 రూపాయలు ఉన్నటువంటి పెన్షను మనకు వైసీపీ ప్రభుత్వం వచ్చి ఎలా పెంచారు, అయితే ఈ చెప్పిన హామీని అమలు చేశారా లేదా, నెక్స్ట్ మన గవర్నమెంట్ వస్తే మళ్ళీ ఈ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో వీటిని పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా చెప్పడం అయితే జరిగింది. అలాగే పెన్షన్దారులకు సంబంధించి మనకు ఎంత లబ్ధి చేకూరింది, సో అలాగే ఇతర పథకాలకు సంబంధించి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అమలు చేశారు పూర్తిగా మనకు ప్రింట్ చేసి మనకు చెప్పాడంటే చేస్తాడంటే అని చెప్పి టైటిల్తో మనకి ఈ పాంప్లెట్ అయితే పంచుతున్నారండి. అయితే ఈ పాంప్లెట్ అనేది మీకు ఎవరైతే వికలాంగులు ఉన్నారో వీళ్ళందరికీ ఏంటంటే ఇళ్ళ దగ్గరే తీసుకొని వచ్చి ఇస్తారు. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళు తప్పనిసరిగా గ్రామ మరియు వార్డు సచివాలయాలకు వెళ్ళి అక్కడ తీసుకోవాల్సి అయితే ఉంటుందండి. సో ఇదంటే మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకుని మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. ఏపీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వచ్చినా తెలియజేస్తూ ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ద బెస్ట్.